వెల్కమ్ బ్యాక్. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన విమాన ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతుండగా పిఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన విమాన ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతుండగా పిఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇక ఈ విమాన ప్రమాదంపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, ఏదైతే రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ బయటలో అంటే వాషింగ్టన్ డీసీ దగ్గర ఒక విమాన ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదం దాని ప్రకారం చూస్తే మాత్రం ఏదైతే అప్పటికే 64 మంది ప్యాసింజర్లతో బయలుదేరిన ఒక విమానాన్ని యుఎస్ ఆర్మీకి సంబంధించిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ బయట ఏదైతే అక్కడ ఢీకొనడం జరిగింది. దీంట్లో ఇప్పటికీ ఎంతమంది చనిపోయారన్న విషయం పైన ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇప్పటికైతే ట్రంప్ దీని మీద స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ట్రంప్ స్పందించిన ప్రకారం దాదాపుగా 20 మంది ఇప్పటికే చనిపోయారు అన్న ఒక అంచనాకైతే వచ్చినట్టు కనిపిస్తుంది. బట్ పూర్తి స్థాయిలో అక్కడ ఏవైతే ఉన్నాయో అంటే నెక్స్ట్ సహాయక చర్యలు కానివ్వండి, అక్కడ జరిగిన ప్రమాదాలకు సంబంధించిన విషయం పైన ఇప్పటికీ ట్రంప్ కూడా స్పందించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ ల్యాండింగ్ సమయంలోనే ఈ హెలికాప్టర్ ను ఢీకొట్టింది అన్న ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. అది ఏదైతే బ్లాక్ హాక్ ఏదైతుందో అది యుఎస్ ఆర్మీకి సంబంధించింది కాబట్టి అది సేమ్ రాడార్లో వచ్చిన విషయాన్ని గమనించకపోవడమే ఈ ప్రమాదానికి కారణం అనే ఒక అవగాహనకు వచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే ల్యాండింగ్ సమయంలో ఈ హెలికాప్టర్ ఢీకొట్టడం, అక్కడే వెంటనే కూలిపోవడము, 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో మిగిలిన సంబంధించిన అక్కడ ఏదైతే అంబులెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళని ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వెంకట్, అయితే చిదంబరెడ్డి, అయితే ల్యాండింగ్ సమయంలో కమ్యూనికేషన్ ప్రాబ్లమా, ఇది ఏమైనా ఆర్మీకి సంబంధించి హెలికాప్టర్ అత్యవసరంగా వెళుతున్న సమయంలో ఇలా జరిగిందా, లేదు అని అంటే రెండు సంబంధించిన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగిందా? ఎగ్జాక్ట్ గా ఎలా జరిగింది, మనకేమైనా సమాచారం ఉందా? అయితే ఖచ్చితంగా ఇది ఆ రెండు కూడా అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసే క్రమంలోనే ఏదైతే అక్కడ ఏటీసీకి సంబంధించి బ్లాక్ హాక్ ఏదైతే యుఎస్ దానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తారు, పర్మిషన్ తీసుకోరు. కానీ అదే ఏదైతే ప్యాసింజర్ ఫ్లైట్ ఉందో అది మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రెండింటికి మధ్యలో ఉన్న ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఏదైతే హెలికాప్టర్ అక్కడి నుంచి రన్వే వైపుకి వస్తుండడంతో పాటు ఇది కూడా ల్యాండింగ్ సమయంలో కూడా రెండు ఎదురుగా రావడము, అది దాన్ని తప్పించే క్రమంలో కూడా లైట్ కొలైడ్ అవ్వడము, అందులోనే దగ్గరలోనే నది ఉండడంతో ఆ నదిలో వెళ్లి పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 64 మంది ప్రయాణికులు దీంతో ప్రయాణిస్తున్నట్టుగా ఇప్పటికే ఎయిర్లైన్స్ వాళ్ళు ప్రకటించారు. అంతేకాకుండా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కు కారణం ఏంటనే విషయం పైన కూడా యుఎస్ ఫెడరల్ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే క్రమంలో అప్పుడు ఎవరు దానికి సంబంధించి కారణం అన్న విషయం పైన కూడా దర్యాప్తు ప్రారంభమైంది. బట్ ఓవరాల్ గా చూసినప్పుడు ఇలాంటి చాలా రేరు ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒకే రన్వే మీదకి రెండు ఫ్లైట్లు వచ్చినా సరే దాని ఏటీసీలు ఎప్పటికప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్స్ ఎప్పటికప్పుడు గుర్తిస్తే, అంతేకాకుండా ఏదైతే విమానము అంటే ఇంకొకటి ఏదైతే హెలికాప్టర్ మనం చెప్తున్నాం, హెలికాప్టర్ ఆర్మీకి సంబంధించింది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని డ్రైవ్ చేస్తుంటారు. అలాంటి సందర్భంలో ఇలాంటి యాక్టివిటీ ఎలా జరిగిందన్న విషయం పైన ఎక్కువ డౌట్స్ అయితే మొదలవుతున్నాయి. బట్ ఏదైతే ఉందో 64 మందితో బయలుదేరిన
ఈ ఏదైతే నదిలోకి కూలిపోయిందో నదిలో నుంచి వాళ్ళని కాపాడేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఒక ఆలోచన కూడా వస్తుంది. అందులో భాగంగానే ఇమీడియట్ గా అంబులెన్స్ ఏర్పాటు చేయడం, రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన బోట్లతో పాటు మిగిలిన ఎక్విప్మెంట్ మొత్తం రెడీ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లి వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, రైట్ చిదంబరం.